మీనరాశి మిత్రులారా, 2026 మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని మీ దగ్గర నుంచి కుంభం నుంచి మీలోకి మారిపోయాడు, జన్మ శనిగా మారిపోయాడు. ఇప్పుడు శని అంటేనే ఒక భయం కదా, ఏళ్ళనాడు శని నడుస్తుంది కదా. మీనరాశి మిత్రులారా, క్షణచిత్తం క్షణమాయం, నీళ్ళలో ఒక చాప ఉంటుందా, జిగ్జాగ్ 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 గా ఉంటుంది కదా. మీకు ఇప్పుడు శని భగవానుడు మీ దగ్గరికి వచ్చేసాడు, గురుస్థానంలోకి వచ్చేసాడు శని భగవానుడు. కానీ గురు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నాడు కదా, ఆ శనిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి మిత్రులే. అతి శక్తివంతమైనటువంటి ఒక పరిహారం చెప్తాను మీనరాశి మిత్రులారా, మీరు పాటించాలి. మీ పక్కన ఏదైనా నవగ్రహ దేవాలయం అంటే అందులో శనీశ్వరుడికి పై ఒక బెల్లం ముక్క పెట్టండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ప్రతి శనివారం ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి, దత్తాత్రేయుని ప్రార్థన చెయ్యండి, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చాలా మంచి జరుగుతుంది. నవగ్రహానికి 19 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి కాపాడండి గట్టిగా, వాళ్ళే మీకు దైవం, ఆది దైవం, వాళ్ళని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు. అదృష్ట సంఖ్య 3 మరియు 9, అదృష్ట రోజు గురువారం, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్యం. చివరిగా ఒక చిన్న మాట చెప్తాను మీనరాశి మిత్రులారా, మీ యొక్క లౌకికమైనటువంటి అలంకారాల కోసం తీసుకునే కాస్మెటిక్స్ లేదా డ్రెస్, దాని మీద తీసుకునే శ్రద్ధ మీ నిత్య జీవితంలో ఎదగడానికి పెట్టండి. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు.